అంబేద్కర్ గారి గురించి మనం ప్రస్తావించేటప్పుడు సాధారణంగా ఆయన ఎలా పుట్టాడో అందరూ కూడా ప్రారంభిస్తారు. కానీ అంబేద్కర్ గారి గురించి మనం ప్రస్తావించాలంటే ఆయన సమాజానికి ఇచ్చినటువంటి చివరి మెసేజ్, లాస్ట్ మెసేజ్ అనే దాన్ని తెలుసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఈ లాస్ట్ మెసేజ్లో ఆయన ఏం చెప్తారంటే, ఈ మాట చాలా ముఖ్యమైన మాట. మై ఫైనల్ వర్డ్స్ ఆఫ్ అడ్వైస్ టు యూ ఈజ్ టు ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్. ఇది చాలా గొప్ప మాట. ఎందుకు చెప్తున్నానంటే, అంబేద్కరైట్స్గా భావించే చాలామంది వ్యక్తులు కూడా ఒక తప్పుడు విధానంలో ఈ మాట చెప్తుంటారు. ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్ అంటే బోధించు, సమీకరించు, పోరాడు అని స్లోగన్ ఇస్తుంటారు. ఇప్పటికీ కొన్ని టీవీ ఛానల్స్లో చూస్తే ఇదే స్లోగన్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా ఉంటే చాలా ద్రోహం చేసినట్టు లెక్క అంబేద్కర్ గారికి. కారణం ఏమంటే, అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించి బుద్ధుడి జ్ఞానబోధ అనేది ఈ సమాజంలో నిరంతరాయంగా కొనసాగాలనే ఉద్దేశంతో బుద్ధుడు మనకిచ్చినటువంటి బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అనేటువంటి 3 శరణాలు ఏవైతే ఇచ్చాడో, ఆ 3 శరణాలనే వాటిని ఆసరాగా చేసుకుని గౌతమ బుద్ధుడి పంథాలో వెళ్ళినటువంటి మహనీయుడు డాక్టర్ అంబేద్కర్. అంబేద్కర్ గారు బుద్ధుడు చెప్పిన 3 అంశాలు తీసుకున్నారు. బుద్ధం అంటే ఎడ్యుకేట్, ఆయన ధమ్మం అనే మాట యాజిటేట్, 3 అంశం ఆర్గనైజ్, సంఘం. కాబట్టి బుద్ధుడు ఏ అంశాలైతే తీసుకున్నాడో ఆ 3 అంశాలనే వాటిని తిరిగి అదే క్రమంలో ఆయన చెప్పారు. ఆ క్రమాన్ని మనము తప్పితే ఏమవుతుందంటే ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మనం జ్ఞానాన్ని సంపాదించుకుని అందరినీ కూడా కలుపుకుని యాజిటేట్ చేస్తే దేనికోసం యాజిటేట్ చేస్తాం? జ్ఞానం వచ్చినంత మాత్రాన అందరినీ కలుపుకొని యాజిటేషన్ దేనికోసం? ఇది తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఏం కావాలి? నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత ఆలోచించాలి. యాజిటేషన్ అంటే బయటకు వచ్చి వేరే ధ్వంసం కాకుండా లోపల మనం ఏ అంశాలైతే మనలో నొక్కివేస్తున్నాయో ఆ అంశాలనే వాటి మీద యాజిటేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అంతర్గతంగా ఉండేటువంటి అణచివేస్తున్నటువంటి ఈ అంశాల మీద ఎప్పుడైతే మనం యాజిటేట్ చేస్తామో ఒక క్లారిటీ వస్తుంది, స్పష్టత వస్తుంది, ఒక ఐడియాలజీ వస్తుంది. ఈ ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా మనం కలుపుకుని యాజిటేట్ చేసి సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం అనేటువంటిది డాక్టర్ అంబేద్కర్ వారి ఉద్దేశం. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఈ చిన్న మాట ఎంత అద్భుతమైనదో అమలు చేస్తున్నామా లేదా? ఇందాక గోపీనాథ్ గారు చెప్పారు, ఉపన్యాసాలు చెప్పుకోవటం కాదు, ఆచరించడం చాలా ముఖ్యమని చెప్పారు. అలా ఆచరణ చేసేటప్పుడు మన మహనీయులు అందించినటువంటి స్ఫూర్తిని దాన్ని అదేవిధంగా మనం వెడుతున్నామా లేదా అది చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మై ఫైనల్ వర్డ్స్ ఆఫ్ అడ్వైస్ టు యూ ఈజ్ టు ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. మీలో మీకు ఏం కావాలి? మీలో మీకు ఏం కావాల్సి ఉంటుంది? నమ్మకం కావాలి. With justice on our side, I do not see how we can lose our battle. The battle to me is a matter of joy. ఈ యుద్ధం అనేటువంటిది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పాడు. పోగొట్టుకున్న హక్కులు పోరాటంతో తప్ప అర్థిస్తే రావు అని చెప్పిన వ్యక్తి ఎవరు? అంబేద్కర్. మనం పోగొట్టుకున్నాము హక్కులు. కారణం ఏమంటే, మన పైన ఒక కుల వ్యవస్థని రుద్ది మన హక్కులు, విద్య, ఆరోగ్యం, అలాగే సంపద వంటి హక్కులన్నింటినీ కూడా లాక్కున్న సందర్భంలో మనం ఎదిరించలేనటువంటి దుస్థితిలో మనం పడిపోయాం. కాబట్టి ఆయన ఏం చెప్పారంటే, ఎదిరించమని చెప్పాడు, పోరాడమని చెప్పాడు. పోరాడితే పోయేటేమిటి? సంఖ్యలు తప్ప. కార్ల్ మార్క్స్ చెప్పింది కూడా అదే. కాబట్టి పోరాటం సాగించడం అనేటువంటిది ఎలా పోరాటం సాగించాలి? సాయుధాలతో కాదు. పోరాటం అనేటువంటిది అహింసాయుతంగా జ్ఞానంతో సాగించాలన్నటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. ద బ్యాటిల్ ఈజ్ ద ఫుల్లెస్ట్ సెన్స్ ఆఫ్ స్పిరిచువల్. అంటే అర్థం ఏమంటే చాలా సమున్నతమైనటువంటి యుద్ధం మనం చేయాల్సి ఉంటుంది.
There is nothing material or social in it, for ours is a battle not for wealth or for power. ఈ చేసే యుద్ధం అనేటువంటిది సంపద గురించి కాదు, అధికారాల గురించి కాదు. ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ ఫర్ ఫ్రీడమ్. స్వేచ్ఛ కోసం యుద్ధం. ఎంత అద్భుతమైన మాట చూడండి. అలాగే నారాయణ గురు కూడా ఏం చెప్తారంటే, ఎడ్యుకేషన్ ఫర్ ఫ్రీడమ్. ఎడ్యుకేట్ కావాలి, ఎందుకోసం కావాలంటే ఫ్రీడమ్ కోసం కావాలని చెప్పారు. ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ ఫర్ ఫ్రీడమ్. ఇట్ ఈస్ బ్యాటిల్ ఫర్ ద రిక్లమేషన్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ. మనం సాగించేటువంటి యుద్ధం దేనికోసం అంటే, మన మానవత్వం అనే దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి యుద్ధం చేయాలి అని చివరి మాటగా డాక్టర్ అంబేద్కర్ మనకు అందించారు.